మనకందరికీ ఇదే చెప్తుంటారుగా, అదే దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటాడో వాళ్ళని తన సేవలోకి తీసుకుంటాడని. కానీ నాకిప్పుడు తెలిసి వచ్చింది, నేను అలా చేసి ఉండకూడదని. ఎవరితోటి బలవంతంగా దేవుడికే కాదు ఎవరికీ సేవలు చేయించలేము. నా తప్పుకి ప్రాయశ్చిత్తంగా నేను నా మనవరాలిని నా ప్రాణంలా చూసుకుంటాను తల్లి. ఇంకా అర్ధరాత్రి దాకా మేలుకొని నీకు మంచి మంచి కథలు చెప్తాను. ఇక మీదట ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. నన్ను క్షమించండి అందరూ, నన్ను క్షమించండి. కానీ అమ్మమ్మ, నేనిప్పుడు నీతో రాను. నేను ఒప్పుకుంటాను, నీ తప్పేమీ లేదు. అయినా కూడా నేను నీ వెంట రాను. భవ్య, నేనేదైతే అన్నానో అనాది కాలం నుంచి ఇదే వింటూ చూస్తూ వస్తున్నాను. నిజం చెప్పాలంటే నాది తప్పు కాదు. అమ్మా, నా మాటలు అర్థం చేసుకో. కానీ మిమ్మల్ని నేను తప్పు పడుతున్నాను. మీరు ఇంకా మీలాంటి వాళ్ళు ఎంతో మంది మీ ఇంటి ఆడపిల్లల్ని ఇలా బలవంతంగా దేవదాసీల్ని చేయడం మాత్రమే కాదు, దాన్ని ఏదో దేవుడి వరంగా భావిస్తున్నారు. దానివల్ల ఆమె దేవుడి సన్నిధికి చేరుకుంటుందని, ఇంకా మీకు స్వర్గం లభిస్తుందని. కానీ అమ్మమ్మ, అయిన వాళ్లతో కన్నీరు కార్పిస్తే ఏ దేవుడు కూడా సంతోషించడు, ఇంకా ఎవరికి స్వర్గలోకం దొరకదు. అందుకని ఒకవేళ భవ్య అక్క మీతో పాటు రాకూడదనుకుంటే రాదేమో, వదిలేయండి. ఇది తన నిర్ణయం, దీన్ని మీరు ఒప్పుకోండి. అమ్మా, ఇంటికి రా తల్లి. లేదమ్మమ్మ, నేనింక నీ దగ్గర ఉండను. నేనింక నీతో రాను. అమ్మా, స్వామి, మీ కోపాన్ని వదిలేయండి. ఈ లేపనంతో మీ కోపం అంతా చల్లబడిపోతుంది. వీళ్ళందరి తరఫున నువ్వు క్షమాపణ చెప్పటానికి వచ్చావా? కాదు, ఇది చెప్పటానికి వచ్చాను. ఇప్పుడు ఏదేమైనా సరే, వీళ్ళల్లో ఇప్పుడు ఏ ఒక్క వ్యక్తి కూడా ఊరు వదిలిపెట్టి వెళ్లరు. ఏ చట్టమైతే ఈరోజు లేదో అవి రేపు ఉంటాయి. మా హక్కులు, అధికారాలు రాతపూర్వకంగా ఉంటే ఎవరూ ఆపలేరు, చట్టం కూడా. అప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చి ఇలా వాదించలేరు. అలా చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. నేను ఎవరైనా కావచ్చు, కానీ అది మీరు నిర్ణయించకూడదు. అలాగే మీ శాస్త్రాలు ఏవి నిర్ణయించకూడదు. మరి ఎవరు నిర్ణయిస్తారు? మేమే నిర్ణయించుకుంటాము. ఇలాంటి అమ్మాయిలు ఎప్పుడు దేవదాసులు అవ్వటానికి పనికిరారుగా. మరి మీరు తిననెలా చేస్తారు? దీనివల్ల దేవదాసుల పవిత్రతకి భంగం కలుగుతుంది. మీరు అలా చేసినా సరే నేను మాత్రం అలా జరగనివ్వను. ఎందుకంటే ఇది మా నమ్మకానికి సంబంధించింది. ఇలా జరగటం ఉచితం కాదు. ఈశ్వరుడికి కూడా కోపం వచ్చి ఉంటుంది. ఈ ఊరి నుంచి ఒక్క దాసిని ఆయనకు సమర్పించలేకపోయాం మేము.
అది కూడా మా దేవదాసి ఒక్కటి వ్యతిరేకించటం వల్ల. లేకపోతే ఈరోజు ఆ అమ్మాయి ఆయన చరణాల దగ్గర ఉండేది. ధర్మం ప్రకారం నేను ఒక దేవదాసిని కాబట్టి భగవంతుణ్ణి విడిచి ఉండలేనుగా. వచ్చాను స్వామి. నువ్విక్కడికెందుకు వచ్చావు? నీకు తెలియదా ఈశ్వరుడికి ఆరోగ్యమైన అందమైన వాళ్ళంటే ఇష్టమని? నీ కురూపి రూపాన్ని నీ కొంగుతో కప్పుకో. ఇప్పుడు నీ ఈ వికారమైన ముఖంతో నువ్వు ఇక్కడ ఉండకూడదు. నేను ఎక్కడికి వెళ్తాను స్వామి? ఒక దేవదాసి జీవితం ప్రభువు పాదసేవలోనే అంకితమైపోతుంది. మా స్థానం ప్రభువు పాదాల సమీపంలోనే, ప్రభువు నివాస స్థానానికి సమీపంలోనే, ప్రభువు దర్శనానికి వచ్చే జనాల సమీపంలో మా జీవితాలు ముడిపడి ఉంటాయి. వీటితోనే మా జీవితాలు అంతమైపోతాయి. మరి ఇప్పుడు నేను ప్రభువు పాదాల నుంచి దూరంగా ఎలా వెళ్తాను? ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళు, కానీ ఇక్కడ మాత్రం ఉండటానికి వీల్లేదు. కేవలం ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకున్నందువల్ల నువ్వు ఈశ్వరుడి ఆదేశాన్ని అవహేళన చేశావు. స్వామి, మేము ఒక్కసారి దేవదాసులుగా మారిపోతే ఇక ఈ లోకంలో మాకంటూ ఎవరు ఉండరు. ఈశ్వరుడి చరణాలు తప్ప. మీరే చెప్పండి, నేను ఎక్కడికి వెళ్ళాలో. మూర్ఖురాలా, నువ్వెక్కడికి వెళ్తావో మాకేం తెలుసు? చాలా చిన్న పిల్లని, దేవదాసినైనప్పుడు ఇల్లు ఎక్కడో, తల్లిదండ్రులు ఎవరో, ఏ ఊరో, కుటుంబం ఏదో ఏమీ తెలియదు. మరి ఎక్కడికి వెళ్ళను? అయితే సతారా వీధుల్లో భిక్షమెత్తుకుంటూ బతుకు నువ్వు. ఈ క్షణం నుంచి ఇక్కడ నీకు ఏ స్థానం లేదు. ఇక ఇదే నువ్వు చేసిన అపరాధానికి శిక్ష. శిక్షలు ఎన్నోసార్లు వేశారు స్వామి, కానీ ఎప్పుడు వెళ్ళిపోమ్మని అనలేదు. ఇక ఇప్పుడు కూడా నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టొద్దు. కాత్యా, కాత్యా, చెప్పండి స్వామి. ఎక్కడున్నావు నువ్వు? స్వామి, నేను బయట ఊడ్చి శుభ్రం చేస్తున్నాను. ఈ అమ్మాయిని మెడ పట్టుకుని ఇక్కడ నుంచి బయటికి గంటేయ్. అలాగే స్వామి. ఏయ్, లే, వద్దు, పద, వద్దు, పద ఇక్కడి నుంచి. వద్దు. లే, బయటికి నడు. స్వామి, నన్ను ఏయ్, వెళ్ళగొట్టొద్దు స్వామి, వెళ్ళగొట్టొద్దు. వద్దు, వద్దు, నన్ను పద ఇక్కడి నుంచి బయటికి పద. స్వామి, వద్దు. మళ్ళీ లేపనం రాయ్. నా కోపం చల్లారటం నాకు చాలా అవసరం. స్వామి, మీరు నాకు చాలా అన్యాయం చేస్తున్నారు. మీరు నన్ను వదిలేశారు, కానీ భగవంతుడు నన్ను వదిలిపెట్టాడు. ఈ లోకంలో భగవంతుడికి ఎన్నో నివాసాలున్నాయి. నేను అక్కడికి వెళతాను, జీవితాంతం భక్తిగా ఉంటాను. అందుకని భిక్షం అడుక్కోను. కానీ మీరు నాకు చాలా అన్యాయం చేశారు. మీరు చాలా తప్పు చేశారు. అద్భుతం, అద్భుతం.
నా కోపం పూర్తిగా చల్లారింది. భవ్య అక్కకి వాళ్ళు చాలా వేడిగా ఉన్న బూడిద పూశారు. దానివల్ల ఆమె చేతులు కాళ్ళు కాలిపోయాయి. వైద్యుడి దగ్గర మందు తీసుకుని తొందరగా వెళ్దాం. నేను మళ్ళీ స్కూల్కి కూడా వెళ్ళాలి. సరేనా? సరే. ఆ దేవుడే నాకు ఏదో ఒక దారి తప్పకుండా చూపిస్తాడు. అక్క, ఏమైంది? నువ్వు నీ ముఖాన్ని ఎందుకలా దాచుకుంటున్నావు? ఎందుకంటే నా ముఖం కాలిపోయింది. ఎలా? ఆ అమ్మాయిని దేవదాసిని చేయకుండా కాపాడినందుకు స్వామి నాకు ఈ శిక్ష వేశాడు. అక్క, మేం వైద్యుడి దగ్గరికే వెళ్తున్నాము. మీరు కూడా రండి, చికిత్స చేస్తారు. రండి. వద్దు, నాకు ఏ చికిత్స అక్కర్లేదు. నేనిది చూడాలి ఇప్పుడు. దేవుడు నన్ను ఈ రూపంలో స్వీకరిస్తాడో లేదా తిరస్కరిస్తాడో. అక్క, ఆయన దేవుడు, మరి ఎవరినైనా ఎందుకు తిరస్కరిస్తాడు? తెలీదు, కానీ స్వామి చెప్పాడు దేవుడికి కురిపులంటే ఇష్టం ఉండదట. నేను అదే చూడాలనుకుంటున్నాను. ఏ దేవుడు నన్ను స్వీకరిస్తాడో. అక్క, మీ పరిస్థితి బాలేదు. ముందు మీరు మా ఇంటికి వదండి. నేనెవరింటికి వెళ్ళలేను బాబు. దేవుడిల్లే నా ఇల్లు. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళటం నా దృష్టిలో పాపం. అక్క, అదేమీ కాదు. మీ ఆరోగ్యం బాగోలేదు. మీరు మా ఇంటికి వస్తేనే మంచిది. నేను మీ ఇంటికి రాలేను భీమ్. నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నావు, నన్ను నాది నిర్వహించనివ్వు. కానీ అక్క, భీమ్, ఆమెను వెళ్ళనివ్వు. అయితే ఇప్పుడు ఎక్కడుందా అక్క? తెలియదు. నేను ఎన్నిసార్లు అడిగినా ఆమె మన ఇంటికి రావడానికి ఇష్టపడలేదు. అయ్యో పాపం, ఎక్కడుందో ఏమో. భవ్య, ఇదిగో కషాయం తాగు. కొంచెం చేదుగా ఉంటుంది, కానీ తొందరగా తగ్గిపోతుంది. ఇదిగో, నీ ఆరోగ్యం తొందరగా కుదుటపడుతుంది. తాగు తల్లి. ఆమె నా కోసం ఎంతో సహాయం చేసింది. నేను ఆమె కోసం ఏమీ చేయలేనా? తల్లి, ఆమె దేవుడికి అర్పించుకుంది. ఇక ఆమె ఆ దేవుడి సన్నిధిలోనే నిష్ఠగా తన జీవితాన్ని ఈ రోజు దాకా గడిపింది. ఇలాంటి సన్యాసినులు చాలామంది ఎప్పుడూ ఎవరింటికి వెళ్లరు. ఎందుకంటే వాళ్ళు సర్వసంగ పరిత్యాగులు కాబట్టి. ఎక్కడ దేవుడి నివాసం ఉంటే అదే వాళ్ళ ఇల్లు అనుకుంటారు. అలాగే దేవదాసులు కూడా ఉంటారు. వాళ్ళని చిన్నప్పుడే దేవుడికి సమర్పించడం జరుగుతుంది. అప్పటి నుంచి దేవుడి నివాసాన్ని వాళ్ళు తమ ఇల్లుగా భావిస్తుంటారు. అందుకని ఆమె ఇష్టానికే వదిలేయడం మంచిది. పట్టుకోండి దాన్ని. దీన్ని చంపేయండి. దాన్ని పట్టుకోండి. ఇది స్వామీజీకి ఎదురు తిరిగి. ఇది పాపి. దీన్ని వదిలిపెట్టద్దు. దీన్ని కొట్టి చంపండి. చంపండి. అరే భవ్య, 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 వెళ్ళొద్దు. భవ్య, అమ్మా. సెట్ గారు, బహుశా పారిపోయి ఉంటుంది. పెడదామా? పదండి. ఎక్కడికి మాయమైపోయింది అది? అయినా ఎక్కడికి వెళ్తుందిరే? మన నుంచి తప్పించుకున్నా
రాత్రికి అడవి జంతువులకు ఆహారం అయిపోతుంది. ఆ జంతువులైనా తింటాయో తినవో తెలియదు కానీ ఆ అమ్మాయి ఎక్కడ కనిపించినా సరే దాన్ని రాళ్లతో కొట్టి కొట్టి చంపి పారేద్దాం. విచిత్రమైన వాళ్ళు మీరు ఎవరి పక్షము వహించరు. అరే ఆమె మీ అందరి ధర్మాచారాల్ని అనుసరించి నడుచుకుంటుందిగా. ఒక పక్క స్వామి ఆమె ముఖాన్ని కాల్చేశాడు, ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాడు. ఇప్పుడు మీ అందరూ కలిసి ఆమెను చంపడానికి తరుగుతున్నారు. రామ్జీ, నీతో ఇదే చిక్కు. నువ్వు ఎప్పుడు మా విషయాలు ఎందుకు తలదొరుస్తావు? ఇది మా ధర్మం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా వాళ్ళు. ధర్మంతో ముడిపడున్న మంచైనా చెడైనా మాదే. నువ్వు ఎప్పుడు ఎందుకు మధ్యలో వస్తావు? ఎందుకు ఎప్పుడు ప్రవచనాలు చెప్తుంటావు? నానా, వీళ్ళతో మనకెందుకు? పద. వీళ్ళకి మంచి మాటలు ప్రవచనాల్లాగా అనిపిస్తున్నాయి. అదే అర్థం పర్థం లేని ప్రవచనాలు స్వామీజీ ఇస్తే అవి వీళ్ళకి మంచి మాటలుగా అనిపిస్తాయి. ఏయ్ మొయ్, నువ్వు పిచ్చి వాగుడు వాగడం మొదలుపెట్టావు. క్షమించండి, కానీ మీరే ఈ పరిస్థితి కల్పిస్తున్నారు. నాకు తెలుసు మీకందరికీ సత్యం వల్ల ఇబ్బంది అని, కానీ ఏం చెయ్యను? ఎంత ఆపుకున్నా సరే నోట్లో నుంచి బయటికి వచ్చేస్తుంది. క్షమించండి. పదండి నాన్న. అక్క 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 దేవుడా, ఈ భీముని ఇంకా వాడి కుటుంబం వాళ్ళని అడవి జంతువులు పట్టుకుని పీక్కు తినాలి. సెట్ గారు, మనం కూడా వెళ్ళి వెతుకుదాం అమ్మాయిని. అడవిలోకి వెళ్ళింది. నువ్వేమనుకుంటున్నావు? రాత్రంతా ఈ అడవిలో ఉండగలదా? కానీ సెట్ గారు, ఆ అమ్మాయి రామ్జీ వాళ్ళకి దొరికితే అప్పుడు మన పని ఇంకా సులభం అవుతుంది. మీరిద్దరూ ఇక్కడే కాపలా ఉండండి. ఒకవేళ ఆ అమ్మాయి వాళ్ళకి దొరికిందంటే వెంటనే వచ్చి మాకు చెప్పండి. ధర్మానికి విరుద్ధంగా ఎవరు నడిచినా వాళ్ళకి శిక్ష పడి తీరుతుంది. అర్థమైందా? దాన్ని వదిలిపెట్టద్దు. గమనిస్తూ ఉండండి. పదండి సెట్ గారు, పదండి. అక్క 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 ఎక్కడున్నారు? అక్క బయటికి ఎక్కడున్నావు? రా అక్క. అక్క అక్క, నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావని. బయటికి రా అక్క, మా ఇంటికి వెళ్దాం. మా దగ్గర ఉందివు గాని నువ్వు మాతో ఉంటే మాకు ఏమీ ఇబ్బంది ఉండదు. ఈ గ్రామస్తులకి భయపడద్దు. నేను నీకు మాటిస్తున్నానక్క, నీకు ఏమీ అవ్వనివ్వను. లేదు, నేనెవరింటికి వెళ్ళలేను. నేనిప్పుడు నా జీవితం అంతా భగవంతుడికి సమర్పించుకున్నాను. కాబట్టి నా మిగతా జీవితం దేవుడి సన్నిధిలోనే గడపాలి. మనుషుల ఇళ్లలో ఉండకూడదు. నేను ఇప్పటి వరకు ఎవరికీ కష్టం కలిగించలేదు, ఇక ముందు కూడా కలిగించను. నేను ఎన్ని కష్టాలైనా సరే భరిస్తాను. అక్క ఎక్కడున్నావు అక్క? అక్క బయటికి రా అక్క, బయటికి రా అక్క. భీంబాబు, చీకటి పడబోతోంది. అందుకే కంగారు పడుతున్నాను నాన్న. నువ్వు నన్ను కాపాడవక్క, మేం కూడా నీకు సహాయం చేస్తాం. చెప్పక్క, నువ్వెక్కడున్నావు? అక్క 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 భీంబాబు, తను ఇక్కడ కూర్చుంటుందని నాకు అనిపించట్లేదు. ఒకవేళ ఉంటే మన పిలుపు విని వచ్చి ఉండేది. మరి ఎక్కడికి వెళ్ళుంటుంది? ఇందాక మన దగ్గరికే రాబోయింది, కానీ కొంతమంది వెనకాల పడ్డారు, అందుకే వెళ్ళిపోయింది. బహుశా ఇప్పుడు ఊరు వైపు వెళ్ళి ఉంటుందేమో. మనం ఒకసారి ఇంటికి వెళ్ళి చూస్తే మంచిది. అక్క 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 బయటికి రా అక్క
బాలా, భీమ్ మనసు ఒప్పుకోవడం లేదు. మనం ఇక్కడ ఇంకాసేపు వెతుకుదాం. కానీ తను ఇక్కడే ఉంటే ఈ పాటికి బయటకు వచ్చేదిగా. సరే, నువ్వు వెతుకుతా అంటే నేను కాగడా తీసుకొస్తాను. వద్దులే బాలా అన్నయ్య, మీరు చెప్పింది నిజమై ఉంటుంది. ఆ అక్క ఎవరికి కనిపించకుండా మన ఇంటికి వెళ్ళి ఉండొచ్చు. మనం ఒకసారి అక్కడ చూడటం మంచిది. పదండి వెళ్దాం. పదండి బాబు.